సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యం సరిలేదు. ఎన్నో అంతరాలు చేశారు. అప్పటికి ఆరోగ్యం పరిస్థితి అలాగే ఉండేది. ప్రశాంతంగా వచ్చింది. అన్నగారికి వచ్చేందుకు బాగా ఉంటుంది. నీకు ఎప్పుడు నుంచి ఉంది ఇది? చూడండి కెమెరా చూడండి. 10 సంవత్సరాల నుంచి ఉంది. 10 సంవత్సరాల నుంచి ఉంది. పోతా ఉన్నారు మళ్ళా సంఘానికి పోతా ఉన్నాం. ఆ చర్చిలో ఎట్లనేదంటే ఉండేది. ప్రాబ్లం ఏంటి నీ శరీర బాడీలో? అల్సర్ కింద పట్టేసింది. గ్యాస్ ఎన్నో హాస్పిటల్ ఉంది. బాగా లేదు. లాస్ట్కి ప్రశాంతంగా దేవుడే ప్రశాంతానికి నా దగ్గర పంపించేది. ఏ ఊరు? పగలకూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం అర్జునవాడ. చెప్పండి. ఎప్పటికి తేడా బాగుంది. ఎన్ని రోజులు అయింది? ఐడియా ఉంది చేసింది లేదు. చూడండి నా సైజ్ వారం అవుతుంది. వారం అవుతుంది. ఇప్పుడు తేడా ఎంత ఉంది? ఫ్రీగా ఉంది. బరువుగా ఉండేది, నీరసంగా ఉండేది, చెడు ఆలోచన ఉండేది. ఎవరు చేశారు ఇది? దేవుడు చేశాడు. యేసయ్య చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును. ఆమేన్. సంవత్సరాల నుంచి నాకు నిద్ర పట్టదు. మెడకి నొప్పులు, మెడలు ఎన్ని నొప్పులు, నిద్ర పట్టదని రాదు. పాస్టర్ గారు ప్రార్థన చేసినాక నాకు దేవుడు స్వస్థించాడు. దేవుడికి మహిమ కలిగింది కాక. ప్రశాంత్ గారు చాలా రోజుల నుంచి మా ఇంటికి వస్తూ పోతా ఉండేవాడు. మా వాడికి ప్యాడ్ కొనాలి అంటే ప్యాడ్ ఇచ్చేస్తుంది కొనా. అసలు ఈ ప్యాడ్ ఎట్ట కొన్నాం ఏంటి అసలు ఇప్పుడు యాక్చువల్లీ మేము మామూలుగా డబ్బు మీద మేము ప్రేర్ చేసుకుంటా ఉండేవాడు. అనుకున్న రీతిగా ఒక స్పెషల్ సాంగ్ పాడాలని చర్చిలో మా ఇంట్లో కాంబో తీసుకుని చర్చిలో మా వాడు కాంబో వాయిస్తూ ఉంటే ఆ పాట కోసం వేరే ఒక అబ్బాయి ఉండి నేను ప్యాడ్ ఇస్తాను అని కొట్టి ముందు వచ్చి ప్యాడ్ ఉంచు దేవుడి యొక్క అద్భుతం చేసి దేవుడు ఏమవుతుంది? ఫస్ట్ చీకటిగా ఉంది. బాడీ అంతా తేలిక పొరుగా ఉంది. ఒళ్ళంతా బాడీ అంతా తేలిక ఉంది. ఈ గురువుకి చట్టం నీ చెవుల్లో ఏం చేస్తాను అంటే గురువు అంటే ఇంట్లో అంటే 50 గురువులు లేదు సహనం ఏ పని నిన్ను అనిపించి వెళ్ళిపోయింది. అదుగా అందుకే పెరిగిలో నీ పేరే తెస్తుంది. ఏ పని పడుతుంది అదే ఎక్కువ మాట అర్థమవుతుందా? నీకు సపోర్ట్ వస్తుందని చెప్పి కూర్చుంటావు, పనిచేసి వస్తారు. అల్లుగా నువ్వు ఒక్కొక్కరు వస్తారు. నీ ఏడాది నిన్ను కొట్టేవాళ్ళు లేదు. అల్లుగా అర్థమవుతుందా? నీ పనులు వస్తారు. ప్రభువుని అడిగి ముందడిగేసి అర్థమవుతాయా? ప్రభువుని బాధ నా సహాయం చేయాలి. వెళ్ళిపో అర్థమవుతుంది. ఏ కాదు ఏ ఆలోచించుకోవాలి. అన్నీ వస్తాయి డబ్బులు కానీ పెళ్లి మనుషులు కానీ అర్థమవుతుంది. కొట్టు కూడా ఇస్తాను నేను. సాక్షి చెప్పాలి. మీరు కొట్టు కూడా చెప్పు. కొట్టు కూడా ఇస్తాను చెప్పు. అంతే. ఇప్పుడు నుంచి నువ్వు పెట్టు విడుదలైపోయింది. నీ ఇంట్లో ఇల్లు చెప్పడానికి బాగా మన కలుస్తామంటే మంచి పేరు వేసి నిలబడి నీ పేరు కూడా నీకు ప్రాంతం వస్తుంది. అది వెళ్ళిపోయిందండి. అర్థమవుతుంది. అప్పుడే ఇదంతా ఏంటి నా కనబడి వేసి కుదిరినప్పుడు
ఇంకా బరువుగా ఉండి ఫ్రీగా తేలిక. దేవుని నామాన్ని వందనాలు, అందరికీ నా వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే పాస్టర్ గారు ఇటీవల కాలంలో మా ఇంటికి వస్తున్నారు. ప్రేయర్ బాగా జరుగుతుంది. ఒకరోజు పాపకు మేము ఈ సంవత్సరం ఫీజు కట్టలేక కాలేజీలో చేర్పించలేకపోతే లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామంటే కొంచెం అప్పు తీసుకొచ్చి మరీ డబ్బులు కట్టడానికి వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు వచ్చులేరు. ఇలా సీట్ వచ్చేలా ప్రే చేయమన్నప్పుడు జరుగుతుంది పోమా చేర్పిస్తారన్న వెళ్ళి డబ్బులు కట్టాను కానీ ఫ్రీ సీట్ లేవని చెప్పారు. ఫ్రీ సీట్ లేవు, మీ అదృష్టం బాగుంటే 3వ కౌన్సిలింగ్ పెడితే ఫ్రీ సీట్ వస్తుంది, లేకపోతే మళ్ళీ 26,000 కట్టాలని చెప్పారు. కొంచెం నిరుత్సాహపడ్డాము. పాస్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి చెప్పినప్పుడు ప్రేర్ చేశారు. ఆయన అన్న వాక్ను బట్టి దేవుడు తర్వాత గట్టిగా ఒక 10 రోజుల్లో పాపకు ఫ్రీ సీట్ వచ్చింది, కాలేజీకి వెళ్తుంది. దేవుడు చేసిన అద్భుతం. అలాగే వస్త్రహీనత చాలా అప్పులో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మధ్యకాలంలో వస్త్రాలు సరిగ్గా కొనుక్కోలేదు. మీ కుటుంబంలో వస్త్రహీనత పోతుంది, దరిద్రం అనేది ఉండదని చెప్పారు. వెంటనే తోసుకొని వెళ్ళినట్టుగా అద్భుతంగా అందరికి కావాల్సిన వస్త్రాలు కూడా కొనుక్కున్నాం. ఈ 2 ప్రవచనాలు దైవజనుల ద్వారా దేవుడు జరిగించాడు. మా ఇంటికి వచ్చి చెప్పిన కార్యం దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే నిజమా? గట్టిగా దిగినప్పుడు భయం నీకు ఏమో వెళ్ళిపోతానేమో తోచేస్తానేమో ఏమో వెళ్ళిపోతానేమో మళ్ళా తెచ్చిపోతాను వెళ్ళిపోతానేమో యాక్ట్ లేదు నిజమేనా అదే వెనకేమవుతుంది నీకు ఎప్పుడు అది మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు నీకు అది పేరు చేస్తాను పెట్టండి తల్లి ఫ్రీ అయిందా ఇప్పుడు భయం అవుతుంది ఫ్రీగా ఉంటుంది.